పేద సాధన రక్త మాంసాలు అన్ని విక్రయించిన మద్యం విక్రయాలు, విద్యుత్ ఛార్జీలు 50,000 కోట్లు, ఇసుక ఛార్జీలు 2,000 కోట్లు. ఎవరితో మాట్లాడతారండి? మీరు మాట్లాడాల్సింది మీ యొక్క నాయకులతో మాట్లాడుకోండి. బాలకోట ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే ఏముంటుంది? హనుమంత్ రెడ్డి గారు, మీరు బాధ్యత గల ప్రజాప్రతినిధి అయ్యండి. రేపు 3 నెలల తర్వాత కూడా మళ్ళీ మీరు మాట్లాడతారు. బాలకోటి గారు 3 నెలల తర్వాత కూడా ఇంతే మాట్లాడతారండి వర్మ గారు. ఇది పరిస్థితి. బాలకోటి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి. హనుమంత్ రెడ్డి గారు మాట్లాడండి. హనుమంత్ రెడ్డి గారు మాట్లాడండి, మీరే మాట్లాడండి. హనుమంత్ రెడ్డి గారు మీరు ఫ్రీ చేయండి ఒక్క నిమిషం, నేను వస్తాను. అజయ్ ఏంటి ఇంక వ్యూహాలన్నీ కూడా పదును పెట్టినట్టేనా? ఇంక రెడీయా ఎన్నికలకి? వాయిస్ మీట్లో ఉన్నది అజయ్. తప్పకుండా వర్మ గారు, రేపొద్దున ఎన్నికలు పెట్టినా సరే మేము సిద్ధమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో 160 స్థానాలు గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విముక్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజానికాన్ని కాపాడబోతున్నాం. వర్మ గారు, మేము ఈ రోజు కూడా స్ట్రాంగ్ గా ఒకటే చెప్తున్నాం. ఈ రోజు ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఆయన అర్థం చేసుకోవాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి రాడు. ఒక్క నిమిషం సార్ వర్మ గారు, ఇప్పుడు ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తా అని చెప్పారు. ఏదైతే పక్క రాష్ట్రాలను తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలను గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొస్తున్నారు అని అంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా పనిచేసినట్టే కదా. మంచిగా పనిచేసిన అంశాలనే ఇతర రాష్ట్రాలు తీసుకొస్తారు కదా. గ్రామీణ వైద్య కళాశాల నిర్మించి 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు తప్పు పడుతున్నారంటే వీళ్ళ ఆలోచనలు ఏంటో చెప్పండి. వీళ్ళ ఆలోచనలు లేక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తారని అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని దగా చేసి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే అజయ్ సజ్జ ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది వచ్చి ప్రతిరోజు విషయం చిమ్మడానికే వస్తా ఉంటారు. విషయం తప్ప వీళ్ళు చిమ్మేది ఏమైనా ఉందా? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి ఏంటో చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అయ్యా, మేమేం చేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము చెప్తున్న అంశాలను మీరు పట్టించుకోరు. మేము చెప్తున్నా మీలాగా ఏదైతే తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యులు సంతకం పెడితే వచ్చేలాగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందంటే అర్హులైతే హనుమంత్ రెడ్డి గారు నా మాట ఒకసారి వినండి. స్ట్రైట్ పాయింట్ లోకి రండి. మీకున్న ఇన్ఫర్మేషన్ అధికార పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి జనసేనకి ఎన్ని సీట్లు ఖరారైనాయి? ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీకు? మీ దగ్గర లేదా? ఏదో మరి పీకే గారు వచ్చిన తర్వాత ఏదో మరి 4 సీట్లు 5 సీట్లు అని వాళ్ళు అంటున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లకు 2 ఎంపీ సీట్లకు ఒప్పుకున్నారనే విషయం నాకు తెలిసిన అంశం. ఏంటంటే ఇలాంటి దాసరి కిరణ్ లాంటి వాళ్ళు కొంతమంది నాకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. దాసరి కిరణ్ చెప్పారా? నాకు చెప్పలేదు. దాసరి కిరణ్ కిరణ్ నేను ఎన్నిసార్లు అడిగాను ఏమైనా కన్ఫర్మ్ అయిందని నాకు చెప్పకుండా రెడ్డి గారికి చెప్తావా? దాసరి కిరణ్ గారు అని చెప్పలే. చెప్తున్నా. ఓకే కిరణ్, ఏమైనా కన్ఫర్మ్ అయిందా? ఇప్పటికన్నా ఏమైనా నోరు ఇప్పుతారా? ఇంకా సీక్రెట్ లేనా సార్? ఇందులో సీక్రెట్ ఏముంటుంది సార్? దాచుకునేది ఏముంటది? రేపు పొద్దున్న ఎంతమంది పోటీ చేస్తాము, ఎక్కడ పోటీ చేస్తారు, ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేది బహిరంగంగా చెప్పేదే కదా. ఇలా ఇప్పుడు హనుమంత్ రెడ్డి అన్నలాగా ఆస్తిపాస్తులు ఏంటి ఏమన్నా దాచుకోవడానికి ట్యాక్స్ కట్టకుండా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈడీకి అటాచ్ చేసిన ఆస్తులా లేకపోతే కేసులా దాచుకోవడానికి? కిరణ్ గారు మన చెప్పుకుంటారన్నా రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలనేది మీరే చెప్పేది. అదే ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 100 కోట్లే పెట్టారు. అయినా రాష్ట్రం పరిపాలిస్తున్నాం, సుభిక్షంగా పరిపాలిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద సుభిక్షం అనేది డెవలప్మెంట్ అనేది కేవలం సాక్షి పేపర్ లో లేకపోతే మీలా వైసీపీ ప్రతినిధుల దగ్గరే వింటాం. అది కిరణ్ గారు
బయట ఎక్కడ మీ సుభిక్షం ఊరు ఏదో లేదు. చెప్పండి, ఆ ఊరికి వస్తాను. ఒక్క నిమిషం అన్న, మీ ఊరు శాస్త్రి కిరణ్ గారి ఊరికి వెళ్దాం. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటో, మేము చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తా. ఓకే మీ ఊరికి వెళ్దాం కిరణ్ గారు, మీ ఓకే ఊరికి అన్న, వెళ్దాం. ఓకే. మీ అవునన్నా, మేము ఆల్రెడీ రోడ్ల మీద తిరుగుతున్నాము అన్న, ఆల్రెడీ రోడ్ల మీద తిరుగుతున్నాము. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ తినా కనపట్లా, భూతద్దం పెట్టి తినా కనపట్లా, కనపడదు, మీ కళ్ళు ఉద్యోగస్తులు కనపట్లా. మీ కళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యాధితో కళ్ళు మూసుకొని పోయాయి. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ముఖ్యమంత్రి చేసుకోవాలని తపన పడుతా ఉన్నారు మీరు. కాదు ఏంటి ఒక నిమిషం ఆగితే నేను చెప్తాను కదా, మధ్యలో ఎందుకు, మధ్యలో ఇద్దరు రన్నింగ్ కామెంటరీ మన ఇద్దరం. అదే నేనేం చెప్తున్నా అంటే 10,500 గ్రామ సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు, ఆగండి అన్న చెప్తాను, అమ్మఒడి తీసుకొచ్చాం, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాం. ఇవన్నీ కాదా? ఇవన్నీ అభివృద్ధి కాదా? గ్రామ సచివాలయాల పరిస్థితి ఏంటో మరి ఒక నిమిషం అన్న, గ్రామ సచివాలయాల పరిస్థితి ఏంటో, అందులో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటో, స్టేషనరీ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడం ఏంటో, వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోవడం ఏంటో, ప్రతిరోజు మాట్లాడే ఒక్క నిమిషం అన్న, లెట్ మీ టాక్ అన్న. అందులో ఉన్న ఉద్యోగులు సరిగ్గా పని చేయకపోవటం వల్ల, ఫసల్ బీమా సరిగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోకపోవటం వల్ల రైతులు ఎంత కష్టపడుతున్నారో, రైతులు ఎంత నష్టపోతా